ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఆవిడ చేస్తున్న పోరాటాన్ని మనం అభినందించక తప్పదండి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఒంటరి పోరాటం. ఆవిడకి రాజకీయ పక్షాలు మాట సాయం చేసినాయేమో తప్ప పూర్తిగా సహాయ సహకారాలు అందించినట్టుగా కనిపించట్ల. అంటే వెన్నంటి నిలబడి మేమున్నామని వెన్ను తట్టినోళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారు, తక్కువగా కనిపిస్తున్నారు. ఆవిడ మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా వ్యయ ప్రయాసాలు కోర్చి ఆవిడ వృత్తి డాక్టర్గా ఆవిడ వైద్య వృత్తిలో ఉన్నారు. ఆవిడ చాలా స్పెషలైజేషన్ చేశారు. చాలా కీలకమైన వైద్య నిపుణురాలు ఆవిడ. ఆవిడ అవసరం ఎంతో ఉంటుంది. ఇక్కడ ఆ రోగులు కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చి స్పెషలైజేషన్ చేశారు ఆవిడ. చాలా మంచి వైద్యురాలు ఆవిడ. ఆవిడ ఓ పక్క ఆ బాధ్యతలు, ఇంకో పక్క ఈ నిజ నిర్ధారణ నిరూపణ కోసం ఆవిడ పడుతున్న తాపత్రయం, ఆ ప్రయత్నం మనం ఎలా చూడాలంటే ఆవిడ ఈ మోకలు దుర్మార్గమైన ఆవిడకి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళందరూ, ఆవిడ ఎవరి మీద అయితే పోరాటం చేస్తుందో వాళ్ళందరూ కూడా రక్కసి మూకల్లాగా ఉన్నాయి. ఆవిడ వ్యక్తిత్వాహరణం చేశారు. ఆవిడ క్యారెక్టర్ని చాలా దారుణంగా మాట్లాడారు. అసలు ఆవిడే చేయించిందని చెప్తా ఉన్నారు. ఎంత దారుణం ఇది.